ఆల్రెడీ మీరు ఇప్పుడైతే శాంపుల్ ఫోటో అయితే చూసారు కదా, దాన్నైతే ఫోటో నుంచి వీడియోకి ఎలా కన్వర్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మనం అయితే జెమినీ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. అలా ఓపెన్ చేసుకున్నాక నేనైతే ప్రాంప్ట్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్ కూడా మీకు చూపిస్తాను ఏంటనేది. నెక్స్ట్ వచ్చేసి మనం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్ళామంటే మనం ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఈ హనుమాన్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఫోటో లోడ్ అవుతుంది. ఇలా లోడ్ అయినామంటే మనం నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇది జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఏఐ క్రియేట్ చేసిన ఇమేజ్ అనేది. మీరైతే ఈ ఫోటోని అయితే సేవ్ చేసుకోండి. ఆల్రెడీ నేనైతే ఇలాగే సేమ్ ఈ ఫోటోని అయితే సేవ్ చేసుకున్నాను. మనం ఇప్పుడు హనుమాన్ ఫోటో అనే కదా, మన ఫొటోస్ కూడా మనం ఇలా పెట్టుకొని మనం చేసుకున్నామంటే ఇలా గోల్డ్ షేప్ లో వచ్చి ఒక స్టాచ్యూ టైప్ లో వస్తుంది. దీనికి మనం వీడియో ఎఫెక్ట్ అనేది అంటే మనం వీడియో యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో దీనికి మనం అయితే ఇంకొక యాప్ అయితే యూజ్ చేసుకోవాలి. ఆ యాప్ అనేది అయితే మన క్రోమ్ లో ఉంటుంది. అది మన డైరెక్ట్ వెబ్సైట్ లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. దాని లింక్ కూడా మీకు కింద ఇస్తాను. ఒకసారి ఇదైతే మీకు ఇలా ఓపెన్ చేయగానే మనకి జీమెయిల్ లాగిన్ అడుగుతుంది. లాగిన్ అవ్వగానే మనం ఫ్రీగానే చేసుకోవచ్చు. మనకి ప్రజెంట్ అయితే 90 క్రెడిట్స్ అయితే ఫ్రీగా ఇస్తారు. ఫస్ట్ ఏదైనా ఒక జీమెయిల్ తో క్రియేట్ చేసుకుంటే డైలీ ఇస్తారు. సో ఇప్పుడైతే మనం ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఫోటో చూసుకున్నారు కదా, ఆల్రెడీ నేను పెట్టుకున్న హనుమాన్ ఫోటో అనేది, అది ఆ ఫోటో అయితే కన్ఫర్మ్ చేసుకున్నా. సో నెక్స్ట్ అయితే వీడియో ప్రాంప్ట్ కూడా నేను ఇస్తాను. ఓకే, నా ప్రాంప్ట్ ఏంటి అనేది కూడా చూపిస్తాను తర్వాత మీకు. ప్లస్ మనకి ఇక్కడ వచ్చేసి 90 క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి కింద మీకు చూస్తే క్రియేట్ దగ్గర 25 క్రెడిట్స్ అయితే చూపిస్తుంది. సో మనం 540లో పెడతాం, 38 చూపిస్తుంది. సో మనకి ఇప్పుడు ఒక 12 సెకండ్స్ వరకు కావాలనుకుంటే సో 12 సెకండ్స్ సెలెక్ట్ చేసుకొని 540 పెట్టుకున్న తర్వాత మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి ఇప్పుడైతే చూస్తున్నాక 90 క్రెడిట్ చూపిస్తుంది. మనం ఇప్పుడు క్రియేట్ కొట్టగానే వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఆల్రెడీ వీడియో అయితే జనరేట్ చేసుకున్నాను ప్రీవియస్ గా. సో ఆ వీడియో ఎలా జనరేట్ అయింది, ఆఫ్టర్ ఎలా వస్తుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అది కూడా చూసేయండి. చూడండి, ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇలా అయితే వస్తుంది అవుట్పుట్ అనేది. సేమ్ మన ఫొటోస్ ఇంకా మనం ప్రాంప్ట్ అనేది ఇంకా డిఫరెంట్ స్టైల్స్ వేస్తే మనకి ఫ్రంట్ కి బ్యాక్ కి ఇలా మూవ్ అవడం కూడా జరుగుతుంది. సో ఇలాగే మీకు ఇంకా వేరే ఏదైనా వీడియోస్ చేయాలనుకున్నా కానీ ఇంకా ఏతో మీకు ఏదైనా ప్రాంప్ట్స్ కావాలన్నా కానీ మీరైతే కింద కామెంట్ చేయండి. నేనైతే వాటికి కూడా మీకు డిఎం చేస్తాను. అలాగే ఇప్పుడు ఈ ఫోటో ప్రాంప్ట్, వీడియో ప్రాంప్ట్, అలాగే మీకు వీడియోస్ లింక్ కావాలంటే ప్రతి ఒక్కరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, ఫుల్ లెంత్ వీడియో చూస్తారు కాబట్టి మీకు లాస్ట్ వరకు చూసినందుకు మీకైతే డిస్క్రిప్షన్ నేను ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ లో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బై ఫ్రెండ్స్.